చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ అది వేరు ఇది వేరు, ఎందుకంటే ఇలాంటి హోమ్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అందాలి. సో అందరికి ఇంకా న్యాయం కూడా జరుగుతుంది. అది అందుకనే కొంచెం అదొకటి చేద్దామని అనిపిస్తుంది. మా వాళ్ళందరూనేమో ఇంక చాలే 2 పెట్టావు ఇప్పటికే టెన్షన్లు ఉన్నాయి, ఇంకెందుకు అంటున్నారు. కానీ అదొకటి చేద్దామని ఉంది. తెలీదు దేవుడు ఎంతవరకు మనకు అనుగ్రహిస్తాడో చూడాలి. ఖచ్చితంగా మేడం. అంటే మీరు ఎలాగైతే ప్రతి ఒక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి మైనర్ అన్ని చిన్న పెద్ద పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మీరు వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ అండ్ ఫుడ్ ఎలా ఉంది ఏంటి షెఫ్స్ తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత ఎఫర్ట్ పెట్టాక ఖచ్చితంగా మీరు ఇంకా బ్రాంచెస్ పెడతారు, ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అయితే మేడం నాగశౌర్య గారు విజిట్ చేస్తూ ఉంటారా బ్రాంచెస్? ఓకే. అంటే ఇంకా తన బ్రాండ్ ఇక్కడ పెట్టద్దు అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే సెలబ్రిటీ అనేటప్పటికి గబాన్లో ఫుడ్ ఇండస్ట్రీ ఏదన్నా బిజినెస్ లో ఉన్నప్పుడు కొంచెం చిన్నగా అటు ఇటు ఏదన్నా ఖచ్చితంగా గబాన్లో ఏముంటుందంటే సెలబ్రిటీ అనేటప్పటికి నాగశౌర్య రెస్టారెంట్ అంటారు. అందుకని తనకి దీనికి ఏ సంబంధం లేదమ్మా, ఇది నాదే మొత్తం అంతా, దీంట్లో ఏదైనా నాదే బాధ్యత అనమాట. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు మీరు. ఎందుకంటే అడుగుతూ ఉంటారు నాగశౌర్య వస్తుంటారా, లేదమ్మా ఇది అసలు తనకి ఏ రకమైన సంబంధం లేదు. అండ్ అంటే తను కూడా ఎలాంటి మార్పులు చేర్పులు ఇలా చేయాలి అని ఏమన్నా చెప్పడం కూడా ఏముండదు? లేదు, ఎవరు చెప్పరు. అంటే శౌర్యనే కాదు, మా పెద్ద బాబు చెప్పడు, మా హస్బెండ్ ఎవరు ఏమి చెప్పరు. ఇది నేను చేసుకునేది. ప్లస్ వాళ్ళకి తెలుసు నేను క్యాపబుల్ గా చేసుకోగలను, టేస్టీగా పెడతాను, ఎట్లా చేయగలను అనేది వాళ్ళకి నా మీద అంత 100% కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి నాకేమి అడ్వైజ్ అయితే వాళ్ళు ఏమి చేయరు. చాలా బాగా చెప్పారండి. మా ఫ్రెండ్ ఎవరు చేయరు. సో మీకు ఓన్ గా మీ డిసిషన్ మేకింగ్ అండ్ మీ ఏవైనా కూడా మీ ఆలోచనలు, మీ డెసిషన్స్, మీ రెస్టారెంట్ అంటే అంత స్వేచ్ఛ స్వాతంత్రం ప్రతి ఒక్క మహిళకి నిజంగా ఉండాలని. ఈ కాలం యువతలో చూసుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ యూత్ కానీ కొంచెం మనం న్యూస్లు అవి ఇవి వింటున్నాం కదా. సో మీరు ఎంత బాగా అంటే పిల్లలు వస్తే ఇలా చేసి పెడతాను అలా చేసి పెడతాను అంటున్నారు. సో మీరు ఒక సందేశం ఇవ్వచ్చు కదా ఈ కాలం యువతకి కానీ పేరెంట్స్ కి కానీ. చెప్పాలి అంటేనమ్మా నిజంగా నేను కూడా రెస్టారెంట్ పెట్టక ముందు కొంచెం రిలేషన్స్ తగ్గిపోయినాయేమో అని అనిపించేది. కానీ మరి నాకు తెలీదు, నేను చాలా చిన్న ప్రపంచంలోనే ఉంటా. నాకు ఈ అంటే డైలీ వస్తూనే ఉంటారు కదమ్మా ఇక్కడ 100 ఫ్యామిలీస్ 200 ఫ్యామిలీస్ అలా. కానీ చాలా ఇదిగా ఏంటంటే అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తాయి, అలా కాకుండా కంబైన్డ్ ఫ్యామిలీస్ కూడా వస్తాయి. అలా కాకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ అత్తమామ రావటము ఎలాగో వస్తూ ఉంటారు, తీసుకొస్తూ ఉంటారు. సో అంటే రిలేషన్స్ ఏమీ అంత బ్రేక్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది అనమాట. మరి నేను ఇక్కడ చూసే నా చిన్న ప్రపంచంలో అవ్వచ్చేమో మేబీ, నాకు తెలీదు. చాలా బాగా నన్ను అత్తయ్య మావయ్య అని అమ్మాయిలు చెప్పటం కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుకునే విధానం కానీ అంతా నాకు చాలా పాజిటివ్ గానే అనిపిస్తుంది. అంటే మధ్యలో ఏమన్నా ఇదేనేమో కానీ ఇప్పుడు కొంచెం అత్తలు కూడా చేంజ్ అయ్యారు. అవును, అత్తలు మా టైంలో అత్తలు వేరు, ఇప్పుడు ఈ టైంలో అత్తలు వేరు. సో అత్తలు కూడా చేంజ్ అయ్యారు కాబట్టి కోడల్ని కూడా కూతురులాగానే చూసుకుంటున్నారు. సో అంత బానే ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ ఇస్తున్నారు. మీ ఆలోచనలకు కానీ మీ ప్రైవసీ కానీ అనేసి ఈ కాలం అత్తలు కూడా కొంచెం ప్రైవసీ ఇస్తున్నారు. అమ్మాయి చిన్న పిల్లలే 2 years 3 years పిల్లలే మాట్లాడట్లేదు. అలాంటిది పెద్దగా ఈ కోడళ్ళకి మనం ఏం చెప్తాం, అసలుకి వాళ్ళ ఐడియాస్ వాడుకుంటాయి కదా, మనం ఏం చెప్పగలము. అందుకని ఎవరి ఆలోచనలకు వాళ్ళని వదిలేసి వాళ్ళు ఏదన్నా మనల్ని అడిగితే ఇదైతే ఇలా ఉంటుంది, ఇదైతే ఇలా ఉంటుంది, చాయిస్ మీద ఏదైనా అని చెప్పటం తప్పితే ఇలా చేయమని. అందుకంటే మనకు కూడా ఇదిగొమ్మ ఫోన్లో బోల్డ్ ఉంటాయి, మనకి ఎన్ని వస్తుంటాయి. 60s వచ్చిన తర్వాత లేకపోతే పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేర్చుకోవాల్సిన ప్రతి వాళ్ళు ఇది అని ఇన్ని పాయింట్లు ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు సోషల్ మీడియా అన్ని చెప్పేస్తుంది, అందుకని మనకి ఉంటుంది. ప్లస్ అవి కూడా విన్నప్పుడు ఇంకా మనం స్ట్రాంగ్ గా అదే నమ్ముతాం అనమాట. ఎందుకంటే ఎవరి దాంట్లోనూ మనం వేలు పెట్టకూడదు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు మనం ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వకూడదు. చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పొచ్చు, అండ్ మేము కళ్ళారా చూస్తున్నాం కూడా. పెద్ద కాదులే, లేదండి మా దృష్టిలో మీరు నిజంగా చాలా పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్, చాలా పెద్ద సక్సెస్ఫుల్. సో ఈ కాలంలో చెయ్యాలని చాలా మందికి ఉంటుంది. సో మేము కూడా ఏదన్నా పెట్టాలి, ఏదన్నా రెస్టారెంటే అని కాదు, ఏ బిజినెస్ అయినా. సో అలాంటి మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు సక్సెస్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కాదమ్మా, అలాగే ఫెయిల్యూర్ కూడా కాన్స్టెంట్ కాదు.
ఎత్తు పల్లాలు అన్నట్టు ఏదైనా కానీ అటు అప్ అండ్ డౌన్స్ అనేది వస్తూ పోతూ ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ఒక్కొక్క రెస్టారెంట్ ఒక టైంలో బాగా ఊపుద్దమ్మా, ఆ తర్వాత 4-5 years తర్వాత డల్ అయిపోతుంది. చాలా జరుగుతున్నాయి అట్లాగే. ఈవెన్ బట్టల షాప్లో అవని ఏదన్నా అవని అమ్మ ఒక టైంలో బాగా ఉంటుంది, ఒక టైంలో డౌన్ అవుతాయి. అట్లా ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అని నేను ఇంకో బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతానో లేదో కూడా నాకు తెలియదు కదా. ఏదైనా కానీ మనకున్న దాన్ని బట్టి మనకి దేంట్లో ప్రావీణ్యం ఉందో, లేదు అంటే దాన్ని నేర్చుకుని మనం చేసి కష్టపడితే మాక్సిమం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే మనం కష్టపడాలి, ఫుల్ఫిల్ గా మనం చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ రోజు కాకపోయినా తర్వాత అయినా వస్తుంది, కష్టపడితే మాత్రం సక్సెస్ 100% వస్తుందని అనుకుంటున్నాను. అంతే కదా. సో ఎవరైనా మహిళలు అంటే వాళ్ళకు కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడి కొన్ని రోజులు వెయిట్ చేస్తే, అంటే కష్టాలు అనేది సాధారణమే, ఎత్తు పల్లాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటున్నారు మేడం. మరి ఇప్పుడు బిజినెస్ అయినా ఉద్యోగం అయినా మహిళలు ఈ కాలంలో పురుషులతో సమానంగానే వెళ్తున్నారు కదా. సో వాళ్ళు ఫ్యామిలీని ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలంటారు? అంటే నిజమేనమ్మా నువ్వు చెప్పేది. ఏంటంటే కనుక వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, లేడీస్ కూడాను. దానికి ఇప్పుడు చాలా వరకు హస్బెండ్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే పిల్లలు కూడా చాలా టూ మెచ్యూర్డ్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా 4 years నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అట్లా ఏంటంటే కనుక ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకుంటే బాగానే వెళ్ళొచ్చు అమ్మా అంతాను. ఇప్పుడు మనము చూస్తున్నాం కదమ్మా ఫోన్లో ప్రతి వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో ప్రతి వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసి ఇంట్లో ఉండే చేస్తున్నారు. అంటే ఏంటంటే చిన్నవాళ్ళు చేస్తున్నారు, 80 years వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి పిండి వంటలు వండుతున్నారు, పచ్చళ్ళు పడుతున్నారు. అట్లా ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఖాళీగా అయితే మంచిగా ఉండట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నవ్వుకోవడానికైనా మనం నవ్వుకుంటే బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఖాళీగా ఉండే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అండ్ ఆల్సో మేడం ఇప్పుడు మనం చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా అంటే ప్యారలల్ గా ఆ ఇండస్ట్రీలో ఉండి కూడా వేరే వేరే బిజినెస్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. జిమ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇంకా వేరే వేరే ఏవైనా కూడా. సో అది కూడా గుడ్ థింగ్ అంటారా, లేకుంటే ఇలా ఓకే అంటారా? ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదమ్మా. అంటే వాళ్ళకు కూడా అది స్టాండర్డ్గా ఎంతకాలం చేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళకంటూ ఒక పక్కన ఏదో ఒకటి ఉండాలి కాబట్టి బిజినెస్ చేసుకోవటం మంచి ఆలోచనే అమ్మ. ఎందుకంటే సెకండ్ అనేది ఉండాలి కదా ఎవరికైనా. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీగా సెకండ్ ఒకటి ఆప్షన్ ఉండాలని చేస్తున్నారు కదమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ చేసినా మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తున్నారు. అంటే ఖర్చులు పెరిగిపోయినాయి, ప్లస్ దేని మీద ఏది ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఒకటి కాకపోతే ఒకటైనా బాగుంటుంది. అదే ఏదైనా టఫ్ అయింది లైఫ్ అయితే మాత్రం ప్రతి వాళ్ళకి టఫ్ గానే ఉంది. ఎంత చెట్టుగా అంత గాలి అన్నట్టు ఉంది అంతే. సో అందుకే ఇంకా మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, ఫ్యామిలీ వాల్యూస్ మీరు చెప్పే దాన్ని బట్టి నేను అడుగుతున్నాను అనమాట. సో ఒకవేళ కెరీర్ చూసుకుంటూనే మన ఫ్యామిలీని కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని మీరు కూడా చాలా మంచి ఆన్సర్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అంటే కంపల్సరీగానమ్మా. ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకపోతే ఇద్దరు దేని మీద దృష్టి పెట్టలేరు కదమ్మా. కంపల్సరీగా అండర్స్టాండింగ్ తో వెళ్తేనే ఎవరి వర్క్ లో వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. అంతేగాని టెన్షన్ వెనకాల ఉంటే కరెక్ట్ గా వర్క్ చేయలేరు కదా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.